ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు ఎటువంటి బలాన్ని పొందుకున్నావో నువ్వు తెలుసుకోగలగాలి. ప్రతి ఒక్కరిలో కూడా బలం అనేది ఉంటుంది. వారు కలిగిన దాన్ని బట్టి కొంతమందికి బలం ఉండొచ్చు. కొంతమందికి తమ చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని బట్టి వారు బలంగా ఉంటారు. కొంతమంది వారి ప్రాణాన్ని తృప్తిపరుచుకోవడం ద్వారా గొప్ప బలాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ దినం నిజమైనటువంటి బలము ఎక్కడుందని కానీ ఆలోచన చేసినట్లయితే నీ బలమంతా వాక్యంలో ఉందని, ఆయన నోటి మాట చేత నువ్వు గొప్ప విడుదల పొందుకుంటావు అనేటువంటి ప్రత్యక్షత నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు చాలా బలవంతుడిగా ఉంటావు. కనుక లోక సంబంధమైనటువంటి వార్తలు విన్నప్పుడు అవి కొద్ది వరకు బలం కలిగించవచ్చు. సంతోషకరమైనవి ఆ సంతోషం ఉండేటంత వరకు మాత్రమే బలాన్ని కలిగించుండొచ్చు. కానీ సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి దేవుని యొక్క మాటలు నీ బ్రతుకు కాలం అంతా కూడా అవి నీకు బలాన్ని కలిగిస్తాయని, ప్రతి సమయంలోనూ ఆ మాటల యొక్క బలం ద్వారా నువ్వు శక్తి నొందుతావు అనేటువంటి సంగతి నువ్వు తెలుసుకోగలిగితే దేవుని యొక్క వాక్యం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటావు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం నుంచి, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. అతను ఎలా ఉన్నాడో చూడండి. తాను ఎలా బలం పొందుకోవాలనే దాని మీద అతను చాలా తొందరగా ఉన్నాడు. అతను చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభు పిలిచిన వెంటనే వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. యేసు నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అన్నాను. కనుక నీకు బలం ఎక్కడుంది ఈరోజు? సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బలపరుచుకోవడం కాదు కానీ, అన్ని వేళల్లో సమయమందున అసమయమందున కూడా ఆయనతో ఉండేటువంటి గొప్ప ప్రత్యక్షత నీ హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉండేలాగా, నువ్వు దిగ్గున పరిగెత్తుకుని వచ్చేలాగా ఇది నువ్వు సిద్ధపడి ఉండాలి. నీ బలం ఎక్కడుంది? యేసు నీకేమి చేయగోరుచున్నావు అని వాడిని అడగగా, గుడ్డివాడు బోధకుడకు నాకు దృష్టి కలుగు చేయము ఆయనతో అన్నాను. అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసాన్ని స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. నీ బలం ఎక్కడుంది? ఈరోజు నీ బలము ఆయన మాటలోనే ఉంది. ఆయన బ్రతిమలాడుకునేటువంటి విధానంలో ఉంది. దాని కొరకు నువ్వు చాలా త్వరపడి పరిగెత్తేటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభు చెప్తూ ఉన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకుంటే నీకు విశ్వాసం కూడా అధికంగా ఉంటుంది. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం, వాడు దిగ్గిన లేచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. పగలు 3 గంటలకి ప్రార్థన కాలంలో పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళుతూ ఉన్నప్పుడు పుట్టింది మొదలుకొని కుంటుపడిన ఒక మనుషుడు మోసుకొని పోబడుతూ ఉన్నాడు. వాడిని దేవాలయంలోని భిక్షమడగడానికి కొందరు ప్రతిదినం దేవాలయం ద్వారం వద్ద ఉంచుతూ వచ్చారు. పేతురు యోహాన్లు దేవాలయానికి ప్రవేశించబోయినప్పుడు వాడు ఎప్పటిలాగే భిక్షం అడిగినప్పుడు పేతురు యోహాను వాడిని చూసి మా వైపు చూడమని చెప్పినప్పుడు, సరే వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందని అతను కనిపెట్టుకొని ఉన్నాడు. పేతురే తన్నాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు కానీ నాకు కలిగింతే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసునామమున నడువమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తినప్పుడు వెంటనే వాని పాదములను చీలమంటలను బలం పొందెను. నువ్వు బలం పొందుకోవాలి దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు. నీకు బలం వచ్చేయాలి దేవుని వాక్యం వింటుండగానే. అటువంటి తృప్తి కలిగినటువంటి సన్నిధి నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలి. నీ వాక్యం చేత తృప్తిపరచబడుతున్నావని వాక్యంలోనే నీ బలం ఉందనేటువంటి గొప్ప జ్ఞానం నీలో ఉండాలి. అది ఎప్పటికీ మర్చిపోకూడదు. వెంటనే వాని పాదములను చీలమంటలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. వాడు మెట్లు దిగి బయటికి పారిపోలేదు కానీ వారితో పాటు దేవాలయం పరిగెట్టడం మనం చూస్తున్నాము. కనుక ఇప్పుడు చూసేటువంటి వారే అక్కడ పరిస్థితిని బట్టి పరవశులైపోతే అది పొందుకునేటువంటి వాడు ఎంత పరవశం చెందాలి?
కనుక దేవుని వాక్యం కొరకు పరవశించేటువంటి హృదయం నీకుందా ఈ ఉదయకాలాన్ని? నువ్వెప్పటికీ కూడా వాక్యాన్ని విడిచిపెట్టద్దు. వాక్యం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు. ప్రభువా ఈ ఉదయకాలాన్ని తండ్రి ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నీ వలనే బలమని ఎంచిన వారు, ఆ బలం కొరకు ఎదురు చూసేటువంటి వారు, నాయన వారు గొప్ప మహాశక్తిగా మారిపోయినట్లుగా తండ్రి నీ వాక్యమందు నాయన విశ్వాసం ఉంచడానికి కృప దయచేయండి తండ్రి. అనేక మంది తమకుండేటువంటి బలాన్ని నశించవచ్చు కానీ మా కొండ కోట మా ఆశ్రయ దుర్గము నీవై ఉంటుండగా నీ నోటి మాటను బట్టి ప్రభా మన బలం పొందినట్లుగా నీ గొప్ప కృప తండ్రి నింపబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.